ప్రోగ్రాం ఈ 30 రోజులు కూడా ప్రార్థన సంఘచత్వం సంవదత్వం సంభో మనాంసి జానత ఆత్మం యదా పూర్వే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే ఓం శాంతి శాంతి శాంతి. మన సమస్యను సాధించుకొని విశ్వశాంతిని పొందుతారనే ప్రార్థన ఇది 2 నిమిషాలు అయింది. శ్వాసని పెట్టుకుంటూ లేపుతాం, శ్వాసని తీసుకుంటూ లేపుతాం, శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్ నెక్ వైపు, రైట్ సైడ్ నెక్ వైపు, మళ్ళీ శ్వాస రైట్ సైడ్ రెడీ సెంటర్, రైట్ సైడ్ నెక్ వైపు, లెఫ్ట్ రైట్ సెంటర్, సెంటర్ తీసుకొచ్చి నెక్ రొటేషన్, లెఫ్ట్ టు రైట్, right to left, left to right. Right opposite to right. రెండు శ్వాస తీసుకుంటూ పైకెత్తాలి, శ్వాస తీసుకుంటూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులు పై శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా చేతులు విడిపించాలి. తర్వాత రెండు చేతులు ఉన్నారు పెట్టుకుంటూ ముందుకి వెనక్కి రొటేషన్ అవే చేతులకి నెమ్మదిగా చేతులకి స్టాప్ నెమ్మదిగా. దిస్ ఇస్ గుడ్. నెక్స్ట్ మోకానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. హ్యాండ్స్ ఫ్రైగా ఇళ్ళ నెమ్మదిగా పైకెత్తి సరాప్తిగా పడుకోవాలి. దీర్ఘమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టాలి. శరీరంలో ఒకటి వస్తువు శ్వాస యొక్క లైన్ కనిపిస్తూ ఉంటాం. పరిసరాలన్నింటినీ గమనించండి. శబ్దాలు, ట్యాంక్ శబ్దాలు, వాహనాల శబ్దం, రోజు మాట్లాడుతున్నారు. శరీరాన్ని గౌరవించండి. ఈ శరీరాన్ని గమనించండి. శ్వాస తీసుకొని ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరడానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను. నేను కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజము శాంతం మరియు ఐకమత్యం నెలకొనేలా కంకణ బదులుతానికి సంకల్పిస్తున్నాను. స్థితిలో ఉంటూ నెమ్మదిగా తింటూ నెమ్మదిగా విడిచిపెట్టు నెమ్మదిగా విడిచిపెడుతూ ధ్యాసం పెట్టి అమృత స్థితికి రావాలి. ఆసనాలు
అయితే ఇప్పుడు 4వ అంశం కూడా పూర్ణ విశ్రాంతినివ్వాలి. పాదాల వేళ్ళ నుంచి తల వెంట్రుక వరకు శరీరంలో అంతర్గత అవయవములు, బాహ్య రూపంలో కనిపించే అవయవాలు సంపూర్ణ విశ్రాంతి చెందాలి. మీ కాళ్ళ వేళ్ళ నుంచి తల వెంట్రుక వరకు శరీరంలో ప్రతి అవయవం కూడా సంపూర్ణంగా విశ్రాంతి చెందాలి. కుడి చేతితో మసిగా మాట్లాడండి. ఎంతసేపు వీరుంటే అంతసేపు బాగా తీసుకొని మరిగా కుడుముడు ద్వారా బయటకు అలా ఒక 3 సార్లు చేస్తూ ఈ ప్రాణాయామాన్ని కుడుముడు ద్వారా విడిచిపెట్టాలి. మనం అదే కుడుముడు ద్వారా తీసుకొని ఎడముడు ద్వారా విడిచిపెట్టి మరలా ఎడముడు ద్వారా తీసుకొని నెమ్మదిగా కుడుముడు ద్వారా విడిచిపెట్టి అలా కుడుముడు ద్వారా తీసుకొని తర్వాత ఒకసారి అలా చేస్తూ నెక్స్ట్ మాత్రం ఫోర్స్ఫుల్గా ప్రాణాయామాన్ని కాబట్టి విశ్రాంతి सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् యోగా ఆంధ్ర యోగాంధ్ర ఈ ప్రోగ్రాం ఈ రోజు నుంచి మన స్టేట్ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అలాగే మన ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వెరీ ఇంపార్టెంట్ అరసవల్లి టెంపుల్కి ఈరోజు మనం వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీకాకుళం శంకర్ గారికి అలాగే వచ్చిన జాయింట్ కలెక్టర్ గారికి టెంపుల్ ఈఓటి అలాగే యోగా మాస్టర్స్కి ముఖ్యంగా జ్యుడిషియరీ నుంచి ఎక్స్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ గారికి అలాగే మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ యోగా డే 21 జూన్ నాటికి మనం ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేస్తాం. ఆ 21 జూన్ వరకు ఏమేం చేయాలి, ఏమేం మనం చేయబోతున్నాము, దీనికోసం ఇది ఒక బర్త్డే ప్రెజెంట్ ప్రోగ్రామ్ ఈ రోజు మనం మొదలు పెట్టాము. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క మండలికి, ప్రతి ఒక్క మున్సిపాలిటీలో, ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ఒక ట్రైనర్స్ కోసం మనం ఏర్పాటు చేస్తాం. సో కాబట్టి మీడియా మిత్రులు అందరికీ ఆహ్వానిస్తాం. ఎవరు కానీ యోగాలో ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, చాలా మంచి యోగా కూడా చేయవచ్చు, వాళ్ళు దయచేసి ముందుగా వచ్చి ఒక పోర్టల్ ఉంది, యోగాలో ఒక పోర్టల్ ఉంది, వెబ్సైట్ ఉంది, దీంట్లో వచ్చి రిజిస్టర్ చేస్తే మీకు ముందుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక నెలకి మనం ఏం చేయబోతున్నాము, దీనికోసం ఒక ట్రైనింగ్
పబ్లిక్ నుంచి ఇంకా ఏదైనా సజెషన్స్ ఉంటే ఏదైనా వాళ్ళ నుంచి కూడా ఐడియా చేయడం జరుగుతుంది. ఇది చేస్తూ రకరకాల కాంపిటీషన్స్ కూడా మనం పెట్టినాం. వైట్ కాంపిటీషన్ కానీ ఈ మన ఈ డిబేట్ కాంపిటీషన్స్ కానీ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కానీ యోగా మీద యోగా ఒక సెంట్రల్ తీసుకుంటూ మనం ఈ కాంపిటీషన్ కూడా మనం పెడతాం. ఈరోజు అసెంబ్లీ టెంపుల్లో మన ఈ ప్రోగ్రామ్ చేస్తాము. నాకు ఇప్పుడు అసెంబ్లీ ఫెస్టివల్ గుర్తు వచ్చేసి అసెంబ్లీ ఫెస్టివల్ రోజు కూడా మనం ఇలాగే వచ్చి ఆనరబుల్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇన్ఫ్లుయెన్స్ అనే ఒకరి మంచి కానీ ఎమ్మెల్యేగా సొంతంగా చాలా ఒక మంచి ట్రైన్ యోగా ఇచ్చినట్టు ఆ రోజుల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే సూర్య నమస్కారం ఒక 12 సూర్య నమస్కారం మనం చేస్తాం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగా మీద ఇంకా దృష్టి పెట్టి మన ఫిట్ ఇండియా ఫిట్ ఆంధ్ర అలాగే ఇంకా ఫిజికల్ అండ్ మెంటల్